and most of the customers are bargaining for the rate and they are expecting lot of the discount about the commission estate marketers. So real estate marketers are unable to sell the plots and ventures rates are increasing day by day. And people are unemployed due to no market. So government is very essential to take the proper decision to give the self-employment to the unemployed real estate marketers. So if government cannot take right decision on the right time, so many lives will be destroyed. So many people are ready to get suicide due to unable to maintain the family maintenance. So government has to take the right decision in the right time, and the government should safeguard the dependent concerned real estate marketers. Taking the service from the marketers and companies are unable to provide minimum necessities to the marketers. They are doing expenditure on transportation for site visits, but companies are not providing proper monthly maintenance also to the needy marketing people. So based on the people, those who are acting and taking the money from the companies are common marketers also in the same way, and companies are not providing basic necessities also and taking the free service from the marketers. It's a very great crime. So under section 302, 406 and 505, taking the free service from the any people for any work is a crime. For this real estate MDs and CMDs has to get arrested and they should be prosecuted. So no one is taking care of this. That's why they are enjoying their life, real estate MDs and CMDs. But common marketers are suffering a lot. So I advise Mr. Revanth Reddy, sir, present CM of the Congress government, to take action and take the justice for the common real estate marketers. And I advise to visit every real estate office and to talk every real estate marketer about their personal problems. Okay. ఎట్లా మరి వస్తావా? ఎట్లా నడుచుకుంటూ రావాలా? చెప్పు మరి కమిట్మెంట్ చెప్పు. నువ్వు ఎంతవరకు సపోర్ట్ చేస్తావు అంతవరకు చెప్పు. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇంట్లో మమ్మీ డాడీ ఎట్లయితే పిల్లలకి సపోర్ట్ ఉంటారో రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా జూనియర్ ఎక్కడైనా రావు నీకు సపోర్ట్ చేస్తా. నేను మన నాకు టైం ప్రకారం నా దగ్గర ఉండాలి. మన ఆ కంపెనీలో ఉంది, ఈ కంపెనీలో పోతా, అక్కడ పోయి డ్యాన్స్ చేస్తా, అక్కడ పోయి తింటా అంటే కుదరదు. పర్టికులర్ గా చెప్పండి. ఒకటి ఇక్కడ నేను పొద్దున నుంచి అంటే పొద్దున ఫీల్డ్ చేసుకున్నాం, మళ్ళా సాయంత్రం ఫీల్డ్ చేసుకున్నాం, మధ్యాహ్నంలో లంచ్ ఉంటుంది తినేద్దాం, మళ్ళా సాయంత్రం ఇంటికి వెళ్ళిపో. ఓకే ఇగో సపోర్ట్ చేస్తా మంచిగా. ప్లాట్ నువ్వు ఎంత డిస్కౌంట్ అయినా పోయి నీ ప్లాట్ ₹1,00,000 కమిషన్ ఇస్తా. అచ్చా నీకు 15,000 నీకు సపోర్ట్ చేస్తా. 15,000 15,000 మళ్ళా నీకు కమిషనే. అచ్చా 15,000 ప్లాట్ పడ్డప్పుడు నా 15,000 నేను తీసుకుంటా. ఓకే అచ్చా 15,000 ఇప్పుడు ఎన్ని రోజులలో సపోర్ట్ చేస్తావు?
నువ్వు ఓ నేను నీ దగ్గరనే చేస్తానా, ఇంకెక్కడ పోను. నువ్వు ఏడంటే ఇక్కడ మార్నింగ్ ఏటీఎం పోదాం, సాయంత్రం ఏటీఎం పోదాం, లిస్ట్ రాసుకొని మంచి మంచి కంపెనీ దగ్గర అక్కడ ఇక్కడ చేసుకొని వచ్చేదా అట్లా ఫీల్డ్ వర్క్. నీ ఫీల్డ్ నువ్వు చేయి అని నెంబర్ రాసుకో, చేసుకో. ఇలా ఉంటా మన కస్టమర్లు కంపెనీ మన ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తీసుకెళ్దాం. మంచిగా ప్రమోటర్ ఇంకా ఆ ఏజెంట్లు కూడా వేస్తూ ఫస్ట్ మనం అమ్ముదాం. ఆ ఏజెంట్లు అందరు ముదిరిపోయారు రావు గారు, చాలా అంతా చాలా ముదిరిపోయారు. ఏంటంటే వాళ్ళు ఇది కాకుండా ఇంకోటి ఏదైనా కాదు. మనం ఇప్పుడు నువ్వు అమ్ముకుంటే నీకు ₹1 వస్తుంది. ఆ ₹1 ఏజెంట్ ఒక ఛాయ్ దాటిస్తావు, బిస్కెట్ ఇస్తావు, నీకు ఉండాలి కదా. నీకు ₹1,00,000 వస్తే ఒక 50-70 ఇంట్లో పెట్టి ఒక 2,000 జేబులు తిరగచ్చు. మళ్ళా ఒక నెల దాకా మళ్ళా గట్టిగా తిరిగింది అనుకో, మళ్ళీ ఒకటో రెండు ప్లాట్ రావచ్చు. అట్లా చూసుకో. కానీ కొండాపూర్లో మీటింగ్ ఉంది, ఇంకో దగ్గర ఒక మీటింగ్ ఉంది. ఆయన నెట్వర్కింగ్ మార్కెటింగ్ చెప్పిండు. ఎన్ని రోజులు కావాలి, ఇప్పటికే సగం జీవితం అయిపోయింది. మీటింగ్లకి వెళ్ళట్లే. నాకు ఒకటి ఛానల్ పార్ట్నర్ ఆఫీస్ దొరికింది, ఒరిజినల్ కంపెనీస్ అక్కడ లింక్అప్ చేస్తున్నా. గురువారం మాది మీటింగ్ ఉంటుంది, ఒకటే మీటింగ్. మిగతాది రిక్వైర్మెంట్ పోతాం, లేకపోతే లేదు. ఏం మీటింగ్ వద్దు, మీ కంపెనీ కూడా ఇక్కడ లింక్అప్ చేయొచ్చు. ఇక్కడ లింక్అప్ చేస్తే నాకు ఎట్లాగో వైస్ ప్రెసిడెంట్ క్యాడర్ ఉంది. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ నాకు కమిషన్ వచ్చేసాయి. మీ కంపెనీ మా టీంలో ఎవరు అమ్మినా కూడా నాకు గ్యాప్ కమిషన్ వస్తుంది. నేను పర్సనల్ అమ్ముకుంటే పర్సనల్ అమ్మిన కమిషన్ వైస్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఏముందో అది ఇస్తారు. ఒకసారి మీ CMD తోటి మాట్లాడి